అన్యాయంగా ఇప్పుడు బాధపడాలి నేను. హైదరాబాద్ అంటే ఎలా ఉండేదంటే ఒక సారథి స్టూడియోస్, బేగంపేట ఎయిర్పోర్ట్, ఈ రెండేనండి నాకు తెలిసి. అసలు నేను ఎక్కడ బయట తిరగలేదు. మేము షూటింగ్కి వెళ్ళటం, పని చేయటం, మళ్ళీ నైట్ ఫ్లైట్ ఎక్కేసి మెడ్రాస్ వెళ్ళిపోతే నెక్స్ట్ మాకు షూటింగ్లు అక్కడ ఉండేవి అనమాట అండి. ఇలాంటి ఒక సందర్భాలు చూసాను తప్ప హైదరాబాద్ నేను సరిగ్గా చూడలేదు. నాకే కాదండి, అందరికీ నాకు తెలిసి, మా ఆర్టిస్టులు, కో ఆర్టిస్టులు, మేము సారథి స్టూడియోస్లో ఉండేవాళ్ళం అండి. అక్కడే కబుర్లు చెప్పుకునేవాళ్ళం, అక్కడే రూములు అనమాట, అక్కడే పెద్ద డైనింగ్ టేబుల్. ఆ డైనింగ్ టేబుల్ దగ్గర రంగారావు గారి దగ్గర నుంచి, గుమ్మడి గారి దగ్గర నుంచి, రేలం గారి దగ్గర నుంచి కింద ఫ్లోర్లు 3 ఫ్లోర్స్ ఉండేవి. ఇక షూటింగ్ అయిపోయిన తర్వాత మేడమేకి వచ్చిన తర్వాత అందరం కలిసి అక్కడ కూర్చుని భోజనం చేసేవాళ్ళం. 10-12 మంది ఆర్టిస్టులు డైనింగ్ టేబుల్ అనమాట అది. ఆ సరదా, ఒకరి కూరలు వేసుకుని తినడం, ఒకటి నాన్ వెజ్, ఒకటి వెజ్, ఈ కూర బాగుందంటే ఇలా చెప్పుకుంటూ ఎంత ఆనందంగా మన ఇల్లు వాకిలి అన్నీ మర్చిపోయేవాళ్ళం మేము. అంటే అది మాకు ఇక్కడ ఉన్న ఆర్టిస్టుల వరకే మాట్లాడుకోవడం, మాకు ఇల్లు గురించి కూడా గుర్తుండేది కాదు. 15 రోజులు ఉండేవాళ్ళం హైదరాబాద్లో. అలాంటి ఒక మంచి రోజులన్నీ అందరితో కలిసిమెలిసి పనిచేయటం, భోజనాలు చేయటం, కబుర్లు చెప్పుకోవడం, జోకులు చెప్పుకోవడం, టైం అయిపోయిన తర్వాత మళ్ళీ పడుకునేటప్పుడు కాసేపు రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ మేకప్ వేసుకొని మళ్ళీ మిషన్లాగా పనిచేసేవాళ్ళం. ఇదంతా తలుచుకుంటే అసలు వండర్ఫుల్ డేస్ అండి. అయినా ఒకటేంటంటే మాకు మేకప్ వేసి అసిస్టెంట్స్ ఉండేవారు, హెయిర్ స్టైల్ చేసే అసిస్టెంట్స్. ఏమండి గీతాంజలి గారు, సూర్యకాంతమ్మ, అమ్మ అక్కడ 100 గజాలు ఉన్నాయమ్మా, కొనుక్కోండమ్మా, రేపు ఉత్తరం మీకు బోళ్ళంత ల్యాండ్లు అయిపోతాయి, బోళ్ళంత అయిపోతాయి, బోళ్ళంత డబ్బు వచ్చేస్తుంది దాంతో అని కుర్రాళ్ళు చెప్తే, హే తీసుకో, కొండలు ఎప్పుడయ్యా కొడతావు, ఆ కొండలు కొట్టి అవన్నీ క్లియర్ అయ్యేటప్పటికి మేము అయిపోతాం. ఎవరు సూర్యకాంతమ్మ గారు, సావిత్రి గారు, జమున గారు, కృష్ణకుమారి గారు, జానకి గారు, వీరందరితో పాటు నేను సెకండ్ జనరేషన్ అన్నమాట నాది. వీళ్ళందరితో నాగేశ్వరరావు, గుమ్మడి గారు, వీళ్ళందరూ కూర్చుంటే ఈ డిస్కషన్ వచ్చేదండి. వస్తే అసలు 10,000 గారు కదా, 5,000 అమ్మా, 5,000 ఇవ్వండి అయ్యా, ఆ మూల ఎక్కడో మేము కొనిస్తాం మీకు అంటే, మాకెందుకండి బాబు, మాకు ఉన్న 5,000 కూడా ఉంచుకుంటాం మేము చాలు, ఆ కొండలు ఎవరు బదగొట్టరు, అది ఏమీ అవ్వదు. ఏమో ఇంత దూరం వస్తేనే నిజంగా నా కల్లో కూడా నేను ఊహించుకోలేను బాబు, నిజంగా చెప్తున్నా. అబ్బా చెప్పిన అతను ఎంత దేవుళ్ళ చెప్పాడు. ఒక్క మాట అయినా ఒక 1000 గజాలు కొనుక్కుని ఉంటే ఎంత బాగుండేది అని ఇప్పుడు అనిపిస్తుంది. హైదరాబాద్ నగరం చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మామూలుగా చేయలేదు హైదరాబాద్. నేను చాలా చాలా సినిమాలకు వచ్చాను, ముందు వర్షంలో చూసినప్పుడు ఇలా లేదు బాబు హైదరాబాద్. కానీ హైదరాబాద్కు వచ్చిన తర్వాత చూస్తుంటే ఏమిటి, ఎక్కడికి అసలు నానక్రామ్ కూడా ఏంటి, మణికొండలు ఏంటి, ఏంటిది కుక్కటపల్లి, ఆ కుక్కటపల్లి, ఇవన్నీ గచ్చిబోలి చూస్తుంటే ఎందుకైతే పిచ్చి పని చేసాం మేమందరం. లెంపలు వేసుకొని నేను అటు సైడ్ షూటింగ్లకి వెళ్తున్నప్పుడల్లా లెంపలు వేసుకుంటాను అనమాట. అయ్యో 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 ఇది ఒకటే మిగిలింది, నా లెంపలు కొట్టుకోవడమే మిగిలిపోయింది. పోనీ ఆ కుర్రోళ్ళు చెప్పిన మాట ఒక్కళ్ళు వెళ్ళలేదండి. నువ్వు చెప్పబాకండి, మాకున్న ఈ డబ్బులు చాలే, ఆ కొండలు కోనలు ఇవన్నీ ఏమవో అలాగే ఉంటాయని చెప్పి అన్న మాటలు నిజంగా ఎక్కడికి వెళ్ళిపోయిందో హైదరాబాదు.